ఆచి చికెన్ మసాలా. ఏపీ రాష్ట్ర కేబినెట్ కీలక సమావేశం జరగనుంది. ఉదయం 10:30 సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఈ సమావేశం ప్రారంభం కానుంది. రాష్ట్ర అభివృద్ది, పెట్టుబడులు, రాజధాని అమరావతి నిర్మాణం వంటి ముఖ్య అంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. పార్లమెంటులో అమరావతి రాజధాని చట్టం ఆమోదం పొందిన నేపథ్యంలో ప్రధానమంత్రి కేంద్ర ప్రభుత్వానికి కేబినెట్ ధన్యవాదాలు తెలిపే అవకాశం ఉంది. ఇది రాష్ట్రానికి కీలక మైలురాయిగా భావిస్తున్నారు. ఇక 16న ఎస్ఐపిబి సమావేశంలో చర్చించిన పెట్టుబడులకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. మొత్తం 31 ప్రాజెక్టులకు సంబంధించి 39,436 కోట్ల విలువైన పెట్టుబడులకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నట్లు సమాచారం. దీంతో రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్దికి ఊతం లభించే అవకాశం ఉంది. అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ పరిధిలో 3 సంస్థల స్థాపనకు కూడా ఆమోదం తెలపనున్నారు. ఇది టెక్నాలజీ రంగంలో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లే దిశగా కీలక అడుగుగా భావిస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వర్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం అయితే మరి కొద్దిసేపట్లో రాష్ట్ర సచివాలయంలో మొదలు కానుంది. అయితే ప్రతిసారి ఆ సమావేశం జరుగుతూనే ఉంటది, మంత్రివర్గ సమావేశం. కానీ ఈసారి జరిగే మంత్రివర్గ సమావేశానికి కొంత ప్రత్యేకత రంగరించుకున్నట్టు కూడా అర్థమవుతోంది. దీనికి సంబంధించి కూడా కొంత మేరకు సంబరాలు కూడా చేసుకునే అవకాశం కనపడే మంత్రివర్గ సమావేశం లాగా కనపడుతున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా 10:30కు అవ్వబోయే ఈ యొక్క మంత్రివర్గ సమావేశానికి సంబంధించి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షత వహించనున్నారు. ఇప్పటికే ఆ మంత్రివర్గ సమావేశానికి సంబంధించి గత రాత్రే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మంత్రులందరూ కూడా రాజధాని ప్రాంతం చేరుకొని వివిధ ప్రాంతాలలో బస చేసిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా చంద్రబాబు అధ్యక్షతన జరిగే ఈ యొక్క సమావేశానికి సంబంధించి పార్లమెంట్ లో రాజధానిగా అమరావతిని చట్టబద్ధ ఆమోదం జరగటం, ప్రధానికి కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపేందుకు కూడా మంత్రివర్గ సమావేశం నేడు జరుగుతున్నట్లు కూడా కొంత మేరకు తెలుస్తున్న పరిస్థితి ఉంది. ఎస్ఐబిపిలో చర్చించిన పెట్టుబడులకు కూడా మంత్రివర్గ ఆమోదం అయితే తెలపనుంది. దాదాపుగా 31 ప్రాజెక్టులకు సంబంధించి 39,436 కోట్ల రూపాయల ప్రాజెక్టులకు అయితే ఆమోదం లభించనున్నట్లు కూడా మనకు అర్థమవుతా ఉన్న పరిస్థితి ఉంది. మరికొద్దిసేపట్లో జరిగే సమావేశంలో 31 ప్రాజెక్టులకు భారీగా అంటే దాదాపుగా 39,436 కోట్ల రూపాయల ప్రాజెక్టులు కూడా ఆమోదం తెలపనున్నారు. ముఖ్యంగా అమరావతిలో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న క్వాంటమ్ వ్యాలీలో 3 సంస్థలు ఏర్పాటు చేయటకు మొదటగా ఈ యొక్క 3 సంస్థలకి అనుమతించేందుకు కూడా కేబినెట్ ఓకే చెప్పనుంది. అలాగే ఫీజు రెగ్యులేటరీ కమిటీకి సంబంధించి ఏర్పాటు ఆర్డినెన్స్ ఆమోదం కూడా రాష్ట్ర మంత్రివర్గం తెలపనున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా రాజధాని అమరావతి చట్టబద్ధత వచ్చిన తర్వాత నిర్మాణాలపై ప్రత్యేకంగా దృష్టి కూడా పెట్టినట్టు తెలుస్తా ఉంది. ఇక మీదట అమరావతి రాజధానిగా ఆమోదించిన తర్వాత జరగబోయే పనులు, గతం జరగబోయే పనులకి తేడా కూడా ప్రజలకు చూపించాలంటూ కూడా రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో కీలకంగా మంత్రి పురపాలక శాఖ మంత్రి నారాయణకి చెప్పనున్నారు. పురపాలక శాఖ మంత్రి నారాయణ ఆధ్వర్యంలోనే రాష్ట్ర అమరావతి సిఆర్డిఏ పరిధిలో పెద్ద ఎత్తున కూడా అభివృద్ధి కార్యక్రమాలు, నిర్మాణ పనులు జరుగుతున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే పలు సంస్థలకి రాజధాని ప్రాంతంలో భూ కేటాయింపులకి సంబంధించి కూడా రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. అలాగే కేబినెట్ సమావేశం ఎజెండా ముగిసిన తర్వాత కూడా మంత్రులతో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తాజా రాజకీయ పరిణామాలపై కూడా చర్చించినట్లు తెలుస్తా ఉంది. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా రాజధాని ప్రాంతం ప్రత్యేక ఆమోద ముద్ర పడిన తర్వాత జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మావిగన్ ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతా ఉన్న పరిస్థితిని. మావిగన్ గురించి అసలు వివరాలు చంద్రబాబు నాయుడు మావిగన్ ప్రచారంపై ఎప్పటికప్పుడు మంత్రులు అలర్ట్ గా ఉండాలి, తిప్పి కొట్టాలి, ప్రజలకు తెలియపరచాలి అనే సమాచారాన్ని కూడా మంత్రులకి తీవ్ర స్థాయిలో గట్టిగా చెప్పే అవకాశాలు అయితే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కనపడతా ఉంది. అలాగే సోషల్ మీడియా సంబంధించి దుష్ప్రచారంపై
ఆ మంత్రులకి కీలకమైన సూచనలు చేయనున్నట్టు కూడా తెలుస్తా ఉంది. సోషల్ మీడియా ప్రభావం మంత్రులపై ఎంత పడతా ఉంది, ఆ మంత్రులు చేసే పనులు సోషల్ మీడియాలో ఏ రకంగా ప్రభావం కనపడతా ఉంది, మావిగానికి సంబంధించి సోషల్ మీడియాలో ఎవరి బలం పూర్తి స్థాయిలో చేరుతుంది అనే దాని మీద కూడా ప్రత్యేకంగా ఆ మంత్రివర్గ సమావేశం తర్వాత ఆ మంత్రులతో మాట్లాడే అవకాశాలు కనపడతా ఉన్నాయి. ముఖ్యంగా ఆ కూటమి ప్రభుత్వానికి 2 ఏళ్లు పూర్తి కానున్న నేపథ్యంలో మరికొద్ది రోజుల్లో రెండేళ్లు పూర్తిగా వస్తుంది. ఎన్డీఏ కూటమి ఆంధ్రప్రదేశ్ లో అధికారంలోకి వచ్చి జనంలోకి ఈ సందర్భంగా దీన్ని అడ్డు పెట్టుకొని ఆ జనంలో ఈ 2 ఏళ్లకు సంబంధించి ప్రజలకు మనం ఎంత చేశాము, ఏమేమి చేశాము అనేది కూడా ఆ ప్రజల్లో తీసుకెళ్లాలని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రులకి తెలపనున్న పరిస్థితి ఉంది. దాదాపుగా మొత్తంగా చూసుకుంటే 24 అజెండా అంశాలపై చర్చించి వాటిని 28 జిల్లాలకు జోనల్ వ్యవస్థలు అమలు చేసే అవకాశం ఉంది కదా. ఉద్యోగులపై నియామకాలపై ఎలాంటి ప్రభావం చూపించే అవకాశం ఉంది? అలాగే మల్టీ జోన్ విధానం వల్ల యువతకు ఉద్యోగ అవకాశాలు పెరిగే అవకాశం ఉందా? స్పందన ఇప్పటికే 28 జిల్లాలకు సంబంధించి పూర్తి స్థాయిలో ఆమోద ముద్ర పడిన పరిస్థితి ఉంది. 28 జిల్లాలకు సంబంధించి కూడా ఇప్పటికే పూర్తి స్థాయిలో అధికారులు మొత్తం ఐఏఎస్లు ఐపీఎస్లు కానీ అలాగే వివిధ శాఖలకు సంబంధించిన జిల్లా అధికారులు కానీ మొత్తంగా కూడా ప్రతి ఒక్కరిని కూడా ఆ జిల్లాలకు 28 జిల్లాలకు కేటాయించిన పరిస్థితి ఉంది. అలాగే ముఖ్యంగా ఏదైతే 28 జిల్లాలకు సంబంధించి జోనల్ వ్యవస్థను కూడా ఖరారు చేసే అంశం మీద కూడా కేబినెట్ లో ప్రధానంగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఇంకా దాని మీదే ప్రధానంగా ఉద్యోగ నియామకాలు, బదిలీలు, మల్టీ జోను, ఆ జోనల్ విధానానికి సంబంధించి అయితే అమలు చేసే దిశగా కూడా ఈ కేబినెట్ లో చర్చలు జరగనున్నాయి. అలాగే ఈ జోనల్ వ్యవస్థకు సంబంధించి కూడా ఆ ఉద్యోగ నియామకాల మీద ప్రధానంగా చర్చ జరగనున్నాయి. అలాగే ఈ జోనల్ వ్యవస్థకు సంబంధించి కూడా మల్టీ జోన్ బదిలీలు పెట్టే అవకాశాలు కూడా కనపడతా ఉన్నాయి. మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడా కూడా పరిపాలనా విధానానికి ప్రజలకి అత్యంత సన్నిహితంగా సౌరూప్యంగా ఉండే విధంగా కూడా రూపకల్పన చేసి దానిని మంత్రివర్గ సమావేశంలో పెట్టి ముఖ్యంగా జోనల్ వ్యవస్థని ఖరారు చేసే విధంగా అయితే ఈ నేటి మంత్రివర్గ సమావేశం జరగనున్నట్లు కూడా మనకు తెలుస్తా ఉంది. స్పందన. థ్యాంక్ యూ రాజేష్. విద్యారంగంలో ఫీజు నియంత్రణ కోసం ఫీజు రెగ్యులేటరీ కమిటీ ఏర్పాటుకు ఆర్డినెన్స్ కూడా కేబినెట్ ఆమోదం తెలుపనుంది. అదేవిధంగా రాజధాని అమరావతి నిర్మాణంపై సమగ్రంగా చర్చ జరగనుంది. పలు సంస్థలకు భూ కేటాయింపులపై కూడా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. రాష్ట్ర పరిపాలనలో భాగంగా 28 జిల్లాలకు జోనల్ వ్యవస్థను ఖరారు చేసే అంశంపై కూడా కేబినెట్లో చర్చ జరగనుంది. ఇకపై ఉద్యోగ నియామకాలు, బదిలీలు, మల్టీ జోన్, జోనల్ విధానంలో అమలు చేసే దిశగా అడుగులు పడనున్నాయి. కేబినెట్ సమావేశం ముగిసిన తర్వాత సీఎం చంద్రబాబు మంత్రులతో తాజా రాజకీయ పరిణామాలపై చర్చించనున్నారు. ముఖ్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై జరుగుతున్న ప్రచారం, సోషల్ మీడియా దుష్ప్రచారం వంటి అంశాలపై మంత్రులు అప్రమత్తంగా ఉండాలని సూచించే అవకాశం ఉంది. మరోవైపు కూటమి ప్రభుత్వం త్వరలో 2 ఏళ్లు పూర్తి చేసుకోనున్న నేపథ్యంలో ప్రజల్లోకి వెళ్లి ప్రభుత్వ పనితీరును వివరించాలని సీఎం చంద్రబాబు మంత్రులకు దిశానిర్దేశం చేయనున్నట్లు సమాచారం.